Hey guys, welcome back to our channel. Let's go a trip for another trip. నాకు ఈ ఇయర్లో సెకండ్ ట్రిప్ ఇది. సో చాలా మెమరబుల్ ఇయర్ ఇది నాకు. సో మనం ఫస్ట్ భద్రాచలం వెళ్ళిపోతున్నాము. ఇది రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము కాబట్టి కార్ బ్యాక్ సైడ్ మొత్తం మేము ఒక బెడ్ లాగా సెట్ చేసేసుకున్నాము. కొంచెం పడుకుని వెళ్ళడానికి అన్నిటికీ బాగుంటుంది అనేసి మొత్తం బ్యాక్ సైడ్ బెడ్ అంతా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని అవన్నీ సెట్ చేసుకుని స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. సో ఈ ట్రిప్ మేము మా 4 మెంబర్సే వెళ్తున్నాము. నేను, మా అక్క, మా బావగారు, వాళ్ళ చెల్లి. సో మా నలుగురమే వెళ్తున్నాము ఈ ట్రిప్ మొత్తం. వెళ్ళేదారిలోనే ఫుడ్ కోసము ఆగాము. చాలాసేపు నుంచి మేము ఏమైనా మంచి రెస్టారెంట్స్ దొరుకుతాయి అనేసి వెయిట్ చేసాము. అసలు ఎక్కడా మాకు రెస్టారెంట్స్ దొరకలేదు. హైవే కాబట్టి అన్నీ డాబాసే ఉన్నాయి. ఇంకా లాస్ట్కి టైం అయిపోతుంది, ఇంకా ఆకలి వేస్తుంది కదా ఏదో ఒకటి అనేసి మేము ఇంకా పంజాబీ డాబా దగ్గర ఆగిపోయాము. అక్కడ ఫుడ్ తిందాం అనేసి. గట్టి మాట్లాడండి. చాలాసేపు వరకు మాకు ఏ చెప్పేది ఏంటి? కాజు చికెన్, గార్లిక్ చికెన్. సో స్టార్టర్స్ దగ్గర మేము మా రియాక్షన్ ఇచ్చాం కానీ అంత టేస్ట్ ఏం లేదు. అండ్ తర్వాత మాకు ఫుడ్ బిర్యానీ పెట్టాము. ముగ్లై బిర్యానీ అండ్ స్పెషల్ బిర్యానీని. ఆ 2 బిర్యానీలోని జస్ట్ బాస్మతి రైస్ బాయిల్ చేసి ఏవో 2-3 మసాలా వేసి ఇచ్చినట్టు ఉంది. ఉప్పు లేదు, వేయట్లేదు. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫుడ్లోని. అస్సలు బాగాలేదంటే ఏం బాగాలేదు. తినలేకపోయాము, అలాగా వేస్ట్ అయిపోయింది ఫుడ్. ఉంచేసాం ఇంకా. నాకు అసలు నచ్చలేదు. రెస్టారెంట్కి డబ్బులు కట్టినందుకు ఫుడ్కైనా న్యాయం అవ్వలేదు. సో సోప్ కోసం న్యాయం చేయాలి. సోప్ ఫుడ్ తినేసాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మాకు ఇంకా భద్రాచలానికి 5 hours జర్నీ ఉంది. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి కొంచెం మధ్యలో చిన్న న్యాప్ వేసాము. భద్రాచలం వెళ్ళాక ఘాటి రోడ్ ఎక్కాక మన మంకీస్ చూడుకుని వెళ్ళకుంటాం. మాకు అన్నీ చాలా క్యూట్ మంకీస్ అన్నీ కనిపించాయి. సో అవన్నీ అలాగా ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసుకుంటూ మేము జర్నీ అలా కంటిన్యూ చేసాం. ఆ గ్రీనరీ, ఆ మంకీస్ అవన్నీ భలే క్యూట్గా అనిపించాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో మేము వెళ్తున్న దారిలోనే ఐస్ క్రీమ్ కనిపించింది మాకు. అక్కడ ఆపేసి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్స్లా తీసుకున్నాము. ఇది చిన్నప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది చూడగానే తీసుకున్నాం. అండ్ ఇది బ్రౌనీ సమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్. అచ్చం బ్రౌనీ టేస్టే ఉంది కానీ బాగుంది. అండ్ నేనైతే పాప్సికల్స్ తీసుకున్నాను. మ్యాంగో, డబల్ మ్యాంగో లేయర్ ఏదో. లిక్తా ఏమో రాస్బెర్రీ తీసుకుంది. బిందు ఈ బ్రౌనీ ఐస్ క్రీమ్ తిన్నది. నాకైతే పాప్సికల్స్ చాలా వరకు ఇష్టం. సో నేను అవే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఐస్ క్రీమ్ తర్వాత తిందామని తిన్నా నేను. అది బాగుంది, సేమ్ ఇప్పుడులాగే ఉంది. ఐస్ క్రీమ్ తినేసాము. మా బావగారు అయితే టీ తాగడానికి వెళ్ళారు. మేము ఐస్ క్రీమ్ తిన్నాం. తర్వాత సూపర్ వ్యూ వచ్చింది గైస్. ఒక దగ్గర అక్కడికి వెళ్ళాక వీడియో అండ్ పిక్స్ తీసుకోవడం మ్యాండేటరీ. సో కొన్ని పిక్స్ తీసుకుని వీడియో తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలా ఇంకా నైట్ అయిపోయింది. ఆ నైట్ జర్నీ అలాగా చేసుకొని వెళ్తున్నాము. మధ్యలోనే కొంచెం వర్షం పడ్డది. చాలా బాగుంది క్లైమేట్ అప్పుడు. ఇంకా మేము రూమ్ రీచ్ అయినప్పటికీ మాకు 10:30, 11 అయిపోయింది. మేము ఫుడ్ రూమ్కి పార్సిల్ ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళిపోయాము.
రూమ్లో తినేద్దాం అనేసి. సో ఆల్రెడీ చాలా ఎక్కువ తిరిగేసాం కాబట్టి ఇంకా నీట్గా రిఫ్రెష్ అయ్యి ఫేస్ కేర్ చేసుకొని పడుకోపోయాము తినేసి. ఇది మా రూమ్. సో మార్నింగ్ నైట్ టైం మాకు అంత ఓపిక లేకపోవడం డ్రెస్సెస్ ఏమి పట్టుకెళ్ళలేదు. మార్నింగ్ వచ్చి మాకు ఏ డ్రెస్ కావాలో తీసుకుని వెళ్తున్నాము భద్రాచలంకి వేసుకోవడానికి. అండ్ చాలా మెసేజ్ చేసాము, అస్సలు ఓపిక లేకపోయింది, అందుకు మేము ఇంకా ఫుల్ మెసేజ్ చేసి పడేసాము. అండ్ ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయ్యాము. మార్నింగ్ లేచినప్పటికీ మాకు అరౌండ్ 9:30, 10 అయిపోయింది. నైట్ అసలు నిద్ర లేకపోవడము, ఇంకా పడుకొని లేచినప్పుడు చాలా లేట్ అయిపోయింది. రెడీ అయిపోయాము. అలాంటివి ఏమీ లేదు. రెడీ అయిపోయాం. టెంపుల్కి వెళ్ళాక అదే పని ఫోన్. రూమ్ నుంచి భద్రాచలం రాముడి గుడి స్టార్ట్ అయ్యా, ఏదో వెళ్తున్నాము. సో ఇప్పుడు లిఫ్ట్ ఉన్నాం. యాక్చువల్ ఏంటంటే లిఫ్ట్కి అక్కడ ఉందనుకొని డోర్ ఓపెన్ చేసేసింది మా అక్క. యాక్చువల్లీ పడిపోయేది, నేను ఆపేసాను. సో ఇంకా లిఫ్ట్ వచ్చింది, మేము కింద దిగిపోయాం. మామూలు బయట ఒకటే లిఫ్ట్లోకి వచ్చేసాం. స్టార్ట్ అయిపోయింది టెంపుల్కి. రామాలయం టోల్ గేట్ ఇక్కడికి టోల్ గేట్ 50 రూపీస్ పే చేసి ఇలా టెంపుల్కి వెళ్ళాలి. ఈరోజు చాలా ఖాళీగా ఉంది, సో ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం. లోపలికి ఫోన్స్ అలవ్ అయితే వీడియో తీస్తాం, లేదు అంటే పర్వాలేదు. బట్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ ఉందంట ఫ్రెండ్స్. అన్నీ నువ్వే రాములవారి టెంపుల్కి వచ్చేసాం. ఇది గుడి. వచ్చేసాం గుడికి. ఇట్స్ మై సెకండ్ టైం విజిటింగ్. ఇట్స్ మై 4th టైం. టెంపుల్కి ఫోన్స్ అలవ్ లేదనుకుంటా, సో పెట్టేయాలి కార్లో. వచ్చాక పూజ అయిపోయి దర్శనం బాగా జరిగింది. తక్కువ మంది ఉన్న వల్ల దగ్గర నుంచి చాలా బాగా చూసాను. నేనైతే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నా, అందులో వేస్తాను. ఓకే గైస్, సో నాది మ్యాంగో, ఇప్పుడు శ్రీశైలం బయలుదేరాము. హోటల్ నుంచి బయలుదేరిపోయాము. So Srisailam starting, so stay tuned for the another video and do like, share and subscribe to our channel. Thanks for watching. Bye bye.